వచ్చాడు వేస్తే ఎత్తపడవు, ఎత్తపడు. నా బాధ అది ఎందుకు చెప్తున్నాడు, భక్తిలో వల్లే 16 కీర్తన 5వ వచనం అక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? చదవరు కూడా 5వ వచనం. నా తల్లి చదవరమ్మా. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అవే నా స్వాస్థ్య భాగం. ఏ భాగం ఇచ్చాడు చెప్పండి? ఈ 2 భాగాలు ఉన్నాయి కదా మనకి, లెఫ్ట్ రైట్. ఏ భాగం? లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా, అందులో ఒకటి ఇచ్చేసాడంట. ఎవరికి? దేవుడికి. ఈ భాగంలో ఒకళ్ళు ఏసీ ఉన్నాడు అనుకో, ఈ భాగం తన ఇష్టం వచ్చినట్టు నడుస్తుందా చెప్పండి? నడుస్తుందా? నీ హృదయంలో గల దేవుడు ఉంటే, నీ హృదయంలో ఏసయ్య నిల్చోనుంటే, నీ హృదయంలో ఆయన ఉంటే, తప్పుడు మార్గంలో వెళ్తావా? లోకరీతికి వెళ్తావా? సినిమాలు చూస్తావా? సీరియల్ చూస్తావా? బూతులు మాట్లాడతావా? అబద్ధాలు మాట్లాడతావా? ఇరుగు పొరుగు మీద పగ పెట్టుకుంటావా? ఇరుగు పట్టు మీద సొనుగుతారా? ఇరుగు పొరుగు మీద తప్పుడు సాక్ష్యాలు చెప్తారా? ఇవన్నీ కంటిన్యూషన్ అయిపోతాం. నీ దేవుడికి తెలవదు. ఎవరికి చూపెడతావు నీ పబ్లిక్ షీటు? దేవుడికి ఇష్టలుగా ఉండాలి. నువ్వు దేవుడు మెప్పించినట్టుగా బ్రతకాలి. ఎవరికి వచ్చి ఈ భాగంలో ఎవరు ఉండాలంట? ఎవరైనా పానీయ భాగము. ఆమేన్. ఎవరికి ఇచ్చాడంటే దేవుడు? దావీదు. ఈ భాగం అంతా ఎవరు ఉన్నారంట? ఆయన ఈ సైడ్ ఉన్నాడు అనుకో, ఈ సైడ్ ఏం చేస్తాం? తప్పుడు మార్గంలో వెంటనే చెప్తాడు, తప్పుడు మార్గంలో. అది యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు. ఎందుకంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టేయాలా, పాపాన్ని విడిచిపెట్టేయాలా, లోకంలో అన్ని విడిచిపెట్టా, దేవుడికి నచ్చినట్టుగా, దేవుడి మార్గములో సచ్చినట్టుగా జీవించాలి. అందుకే ఈ భాగములో యేసయ్యకి స్థానము, హృదయములో స్థానము ఇవ్వు. అందుకే లోకాన్ని వదలలేదు. లోకంలో ఉండేది ఏది కూడా వదలదు. పేరుకి మాత్రం ఎవరు కంట? మా అమ్మ చనిపోయినప్పుడు జిల్లా పరిషత్ వెంకటేశ్వర హాస్పిటల్లో కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందనగా మా కోసం ప్రార్థన చేస్తుంది. నా కోసం, నా తమ్ముడు డానియల్ కోసం, నా చెల్లి స్థిరం కోసం ప్రార్థన చేస్తుంది. అయ్యా నా బిడ్డలు వదిలేస్తాం, నీకు అప్పచెప్తున్నాను, నేనైతే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. చివరి క్షణములో కూడా ప్రాణం పోయే స్థితిలోనూ కూడా అక్కడ ఉన్న కిటికీలు పడుకుని మా కొరకు ప్రార్థన చేసిన ప్రార్థన పరుల తల్లి సవాల్ చేసి చెప్తాను.